హలో ఫ్రెండ్స్, ఒక చిన్న స్టోరీ కానీ పెద్ద మెసేజ్ ఇస్తుంది. ఆ స్టోరీ ఏంటంటే, దయచేసి స్టోరీ మొత్తం వినండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఒక విలేజ్ చివర, అంటే విలేజ్ బయట, ఒక గ్రామం బయట ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. ఎండాకాలంలో ఆ రోడ్డుపై నడిచి వచ్చేవాళ్ళు, లేకపోతే జర్నీ చేసేవాళ్ళు ఆ చెట్టుని ఒక దేవుడిలాగా చూసేవాళ్ళు. మధ్యాహ్నం మండే ఎండలో ఆ చెట్టు కింద కూర్చుంటే హాయిగా చల్లగా ఉండేది. సో ఆ చెట్టు అందరికీ నీడనిచ్చేది అనమాట. ఎప్పుడు నీడ కోసం వచ్చిన వాళ్ళని, నువ్వెవరు, నన్ను ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నావా, నువ్వు నాకేం చేసావు అని ఎప్పుడు ఆ చెట్టు క్వశ్చన్లు అడగలేదు. అది తన పని తను చేసుకుంటూ ఉండేది. నీడనిచ్చేది, ఊపిరినిచ్చేది, నిశ్శబ్దంగా నిలబడి చూస్తూ ఉండేది. ఒకరోజు కొంతమంది ప్రయాణికులు, జర్నీ చేస్తున్న వాళ్ళు ఎండలో అలసిపోయి ఆ చెట్టు కింద కూర్చొని అయ్యో ఎంత మంచిది ఈ చెట్టు లేకపోతే మనం చచ్చిపోయేవాళ్ళం అని ఆ చెట్టుని పొగడడం స్టార్ట్ చేశారు. కొంతసేపు తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం ఎనర్జీ తెచ్చుకొని అదే దారిలో వెళ్ళిపోయారు. కొన్ని రోజుల గడిచిపోయాయి. కొన్ని రోజుల తర్వాత అదే మనుషులు మళ్ళీ అదే దారిలో వచ్చారు. అప్పుడు అది ఎండాకాలం కాదు, ఈసారి ఎండ అంతగా లేదు. కాకపోతే సెకండ్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఆ చెట్టు నుండి పడిన ఆకులు రోడ్డంతా చల్లా చెదురుగా పడిపోయాయి. అందులో ఒకరు కోపంగా అన్నారు. ఏమన్నారంటే, ఈ చెట్టు వల్లే రోడ్డు చెడిపోయింది, ఈ చెట్టు వల్లే ఆకులు పడిపోతున్నాయి, ఇది ఒక పనికిరాని చెట్టు అన్నారు. మీకు గుర్తుంది కదా, కొన్ని రోజుల క్రితం ఎండ బాగా ఉన్నప్పుడు ఇదే చెట్టుని పొగిడిన వాళ్ళు ఇప్పుడు అదే చెట్టుని వేరే రీజన్తో పనికిరాని చెట్టు అనడం స్టార్ట్ చేశారు. ఇంకొకరు ఏమన్నారంటే, ఈ చెట్టు అసలు వేస్ట్, ఇది కట్ చేస్తేనే బాగుంటుంది, ఇది క్రియేట్ చేసే ఇబ్బంది ఎక్కువ, ఇది ఏది మనకి మంచి చేయదు అని తిట్టడం స్టార్ట్ చేశారు. ఆ చెట్టు అప్పుడు మౌనంగానే ఉంది, పొగిడినప్పుడు మౌనంగానే ఉంది, తిట్టినప్పుడు కూడా మౌనంగానే ఉంది. ఎండలో కాపాడిన అదే చెట్టు ఇప్పుడు వీళ్ళకి ఇబ్బంది అనిపించింది. సో మన జీవితంలో కూడా అవసరం ఉన్నప్పుడు దేవుడిలా కనిపించే మనం అవసరం లేనప్పుడు భారంగా మారిపోతాం. మళ్ళీ చెప్తున్నా వినండి, అవసరం ఉన్నప్పుడు దేవుడిలా కనిపించే మనం అవసరం లేనప్పుడు భారంగా మారిపోతాం. మన జీవితంలో కూడా 2 సార్లు వేరేగా మాట్లాడే మనుషులు ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తారు, మన మాటలతో ఓదార్పు పొందుతారు, చేతులతో సహాయం కోరుకుంటారు, నువ్వు లేకపోతే నేను లేనంటారు. అండ్ మన నీడలోనే కాసేపు నిలబడి వాళ్ళు బలాన్ని సంపాదించుకుంటారు. కానీ కాలం మారిపోతుంది, వాళ్ళు బలపడే రోజు వస్తుంది, పరిస్థితులు మారిపోతాయి. అప్పుడు మన నీడ అవసరం లేనప్పుడు, మన సలహాలు అవసరం లేనప్పుడు మనం చేసిన సహాయం కూడా వాళ్ళకు గుర్తుండదు. కొన్నిసార్లు మనల్ని విమర్శించడానికే తిట్టడానికి వాళ్ళు ముందుంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మన నుంచి సహాయం పొందిన వాళ్ళే మనల్ని విమర్శించడానికి ముందుంటారు. స్టోరీలో నీడనిచ్చిన చెట్టుని తిట్టినట్లుగా మనుషులు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. ఇది చెట్టు తప్పు కాదు, అది తన స్వభావం ప్రకారం తను నీడ ఇచ్చింది, తన డ్యూటీ, తన స్వభావం అది. అండ్ మన తప్పు కూడా కాదు, మన మనసు మంచి చేయాలని చెప్పింది కాబట్టి మనం కూడా సహాయం చేస్తాం. కానీ నిజమైతే అర్థం చేసుకోవాలి, ఎందుకంటే పీపుల్ చేంజ్, మనుషులు మారిపోతూ ఉంటారు. అందరికీ నీడ విలువ తెలియకపోవచ్చు, ఎండలో ఉన్నవాడికే నీడ విలువ తెలుస్తుంది. ఎండ తగ్గిన తర్వాత ఆ నీడనే భారంగా భావిస్తారు వాళ్ళు. అందుకే మనం మంచితనం ఆపాల్సిన పనే లేదు. అలాంటి వాళ్ళ కోసం మనం ఎలా ఉన్నామో అలానే ఉందాం. సహాయం చేయాలి, మనకి తగినంత సహాయం చేయాలి. కానీ ఇలాంటి మనుషులతో కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే మనం కోల్పోయేంతగా వాళ్ళకి సహాయం చేయకూడదు. మన నీడనివ్వాలి కానీ మన వేర్లే కట్టేంతగా ఇవ్వకూడదు కదా. సో అది మన జీవితానికి కనెక్ట్ చేసుకోండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సహాయం చేయాలి కానీ మనకి లేకపోయినా సహాయం చేస్తే చిక్కుల్లో పడతాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది నీడలో నిలబడి చల్లదనం పొందిన తర్వాత అదే చెట్టుని తిట్టి వెళ్ళిపోతారు. మనుషుల స్వభావం అలాంటిది. సో ఒకవేళ అలా మనకెవరైనా చేస్తే చెట్టులాగా మౌనంగా నిలబడి చూడటం తప్ప మనం ఏం చేయలేం. అందుకని ముందుగానే ఇలాంటి వాళ్ళ గురించి తెలుసుకొని కాషియస్గా ఉండడం మంచిది. సో ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, ఏదైనా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.